ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకున్నాము. మనం పోయిన వారం 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 22వ శ్లోకంలో జీవాత్మ ఎలా దేహాన్ని పొందుతుందో అన్న విషయాన్ని మనకి వివరించి చెప్పారు స్వామివారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాని తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాతి సంయాతి నవాని దేహి. ఈ శ్లోకము జీవాత్మకు సంబంధించినటువంటిది. మానవుడు పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకు వచ్చిన పాత దేహాన్ని వీడి కొత్త శరీరములో ప్రవేశించుతున్నది అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకానికి వివరము చాలా చాలా పెద్దగా ఉంది. దాదాపు 30 నుంచి 40 పేజీల వరకు ఉండొచ్చు. అయితే ఈ శ్లోకం యొక్క వివరమే జనన మరణ సిద్ధాంతము అనే గ్రంథంలో స్వామివారు చాలా విపులంగా వివరించారు. ఎవరైనా కానీ జనన మరణ సిద్ధాంతం అనే గ్రంథాన్ని చదివినట్లయితే సంపూర్ణంగా మనకి అర్థమవుతుంది ఈ వివరం అంతా కూడా. అందులోనే స్వామివారు మనకి పూర్తిగా తెలియజేశారు. అది అందరూ చదవాలని మేము కోరుకుంటున్నాము. జనన మరణ సిద్ధాంతంలో సంపూర్ణంగా వివరం అనేది ఉంది. ఇక్కడ కొద్దిగా మనం కనుక వివరం చెప్పుకుంటే, అయితే భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని చెప్పాడో, శ్లోకం యొక్క భావం అనేది భగవంతుని భావం ఎలా ఉందో దానికి తగినట్లుగా అందరూ 100% అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మనం అనుకున్న భావానికి వ్యతిరేకంగా ఉంది ఇందులో. అంటే దేవుని యొక్క భావమే సరైంది, మనం తప్పుగా అర్థం చేసుకున్నాము. ఆ తప్పు భావమే మనలో ఉండిపోయింది. భగవంతుడు శ్లోకంలో ఏం చెప్పాడంటే పాత వస్త్రము కొత్త వస్త్రము అని చెప్పడమే కాకుండా పాత దేహము కొత్త దేహం అని కూడా చెప్పిండు. కానీ కొత్త దేహం అంటే ఏమిటో తెలియక చాలామంది ఈ శ్లోకం యొక్క భావాన్ని హత్య చేశారు. విచక్షణ వివరణ చూపు లేని వాళ్ళందరూ గీతలో కొత్త దేహం అన్నప్పుడు తల ఊపారు. మరికొన్ని పుస్తకాల్లో గర్భమందే పూర్తి తయారు కాని అసంపూర్ణ శరీరంలో జీవుడు 6 నెలలకే ప్రవేశిస్తాడు అన్నప్పుడు కూడా తల ఊపారు. అలాగే పాత గృహము వదిలి కొత్త గృహములో ప్రవేశించుతున్నాడు అన్నప్పుడు తల ఊపారు. ఆ కొత్త దేహానికి అంటే కొత్త గృహానికి మనం ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే దానికి పైకప్పు పెట్టకుండానే తలుపులు పెట్టకుండానే సగం తయారు కాని దానిలోనికి ప్రవేశిస్తున్నాం అన్నప్పుడు కూడా తల ఊపారు. కొత్త ఇల్లు అంటే పూర్తి తయారైంది కదా అని, కొత్త శరీరం అంటే పూర్తి రూపురేఖలు దిద్దుకున్నది కదా అని యోచించకుండా పోయారు. ఎవరేమనుకున్నా కానీ భగవంతుడు చెప్పిన మాట ఏంటంటే పాత శరీరాన్ని వదిలి ఆత్మ పూర్తి తయారైన కొత్త అనిపించుకున్న శరీరంలో చేరుతుందని ఆయన చెప్పిండు. జీవాత్మ ఎక్కడ ఉంటే ఆత్మ కూడా దాంతో పాటే ఉంటుంది. కాబట్టి జీవాత్మ జన్మిస్తే దాంతోపాటు ఆత్మ కూడా మరు జన్మాన్ని
మరుజన్మంలోకి ప్రవేశిస్తుంది. జీవాత్మ ఎలా శరీరాలు మారుతుందో తెలిస్తే ఆత్మ కూడా క్రొత్త దేహమును ఎలా చేరుతుందో తెలుస్తుంది మనకి. కాబట్టి దానికి కావలసిన పూర్తి సవివరము ఆధ్యాత్మిక రీత్యా, విజ్ఞానము అంటే సైన్స్ రీత్యా మరియు సిద్ధాంత రీత్యా స్వామివారు మనకి జనన మరణ సిద్ధాంతం అనే గ్రంథములో తెలియజేశారు. అది అందులో సంపూర్ణ వివరం ఇచ్చున్నారు. ఆ వివరం కనుక తెలుసుకుంటే మనకి ఈ శ్లోకం యొక్క వివరము సంపూర్ణంగా అర్థం కాగలదు. ప్రతి ఒక్కరు కూడా అది తెలుసుకుంటారని కోరుతున్నాము. ఇక మనము తర్వాత శ్లోకమైనటువంటి 23వ శ్లోకంలోకి వెళ్దాము. 23వ శ్లోకము నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లీదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ శ్లోకం కూడా జీవాత్మకు సంబంధించిందే. జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, గాలికి త్రోయబడదు అని ఇక్కడ తెలియజేశారు. అయితే పరమాత్మ, ఆత్మ, జీవాత్మల్లో ఇవి 3 ఆత్మల్లో జీవాత్మకు సంబంధించే ఈ శ్లోకము చెప్పారు. ఎందుకంటే జీవాత్మ మాత్రమే అగ్నికి కాలదు, గాలికి తోసివేయబడదు, గాలికి ఆరిపోదు, నీటితో తోసివేయబడదు, కత్తికి కోయబడనటువంటిది. జీవాత్మ అనేవాడు తలలో ఒక్కచోట రవ్వంతగా ఎక్కడో లోపల దాగున్నాడు. శరీరం అంతా కూడా నఖశిఖ పర్యంతము వ్యాపించి ఉన్నది ఎవరంటే ఆత్మే. శరీరం లోపల ఎక్కడో ఉన్న జీవాత్మను బయట ఉన్నటువంటి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని పంచభూతాలు ఏవి కూడా ఏమీ చేయలేవు, ఏమీ తాకలేవు. బయట శరీరాన్నే అగ్ని కాల్చగలదు, కత్తి అది తెగ్గొట్టగలదు, నీరు తడపగలదు, గాలి ఆర్పివేయగలదు, ఆ విధంగా చేయగలదు. కానీ ఇప్పుడు శత్రువు ప్రవేశించడానికి వీలు లేనటువంటి కోటలో రాజు ఉన్నట్లే జీవుడు కూడా ఉన్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా కానీ కోట బయట నుండి సైనికులతో యుద్ధం చేయాలే కానీ నేరుగా వచ్చి రాజుతో యుద్ధం చేయడము అది కాని పని. ఇప్పుడు కోట చుట్టూ ఉన్న సైనికులు, కోట లోపల ఉన్న సైనికులు అందరూ కూడా యుద్ధంలో ఓడిపోయినట్లయితే కోట గోడలు కూలిపోయి శత్రువులు కోటలోకి ప్రవేశించే అవకాశం వచ్చినప్పుడు కోటలో ఉన్న రాజు రహస్య మార్గం నుంచి బయటకు వెళ్ళిపోతాడు, శత్రువులకు దొరికే అవకాశం లేదు. ప్రతి కోటకు కూడా రహస్య ద్వారాలుండి అపాయకాలంలో రాజు పారిపోవటకు వీలున్నట్లుగా చేసి పెడతారు. ప్రతి కోటలో అలాగే ఉంటుంది. అలాగే జీవుడు కూడా కోట లాంటి ఈ శరీరం లోపల రాజుగా ఉండి శరీరానికి అపాయము సంభవించి శరీరం కనుక మరణించే సమయం కనుక వచ్చినట్లయితే ఎలా బయటకు వెళ్తుందో తెలియకుండా, కంటికి కనిపించకుండా శరీరం నుంచి బయటకు పోతాడు. కాబట్టి కోటలోని రాజును ఎవరు కూడా ఎట్లయితే చంపలేరో శరీరంలోని జీవుని కూడా ఎవరు చంపలేరని తెలుస్తూ ఉంది. ఈ విధంగా చూసినట్లయితే, ఈ విధంగా యోచిస్తే బయటి ప్రపంచంలోని అగ్ని, నీరు, గాలి జీవుని తాకలేవు. అవి తాకుటకు వీలైంది శరీరం మాత్రమే అని ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము, మంగళం పాడి ముగిద్దాము. వచ్చే వారం 24వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మం. నమస్కారం.